బయోపిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ఆ సమయంలో తమ పార్టీ సొంత బలం తగ్గటం, గతానికి భిన్నంగా మిత్రుల మీద ఆధారపడాల్సి రావటం తెలిసిందే. అయితే తనకు లభించిన అవకాశానికి మిత్రపక్షాలు తమకు అడ్వాంటేజ్ గా తీసుకోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంత బలం పడిపోయి మిత్రులైన టీడీపీతో పాటు మరికొందరు బలం అవసరపడింది. ఆ సమయంలో జాతీయ మీడియా చంద్రబాబు చేతిలోకి అంతా ఉంది. ఆయన మోడీ సర్కారును ప్రభావం చూపగలుగుతారన్న విశ్లేషణలు చేశారు. సాధారణంగా ఇలాంటి విశ్లేషణలు పరిగణలోకి తీసుకోవడంతో పాటు తలకు ఎక్కించుకునే గుణం చంద్రబాబులో కాస్త ఉంటుంది. కానీ ఆ ఎన్నికలకు ముందు ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎదుర్కొనంత సంక్షోభాన్ని, ప్రతికూలతల్ని ఎదుర్కోవడంతో పాటు చివరకు జైలుకు వెళ్లాల్సి రావటం తెలిసిందే. బలమైన ఆధారాలు లేకుండా ఒక వాదనతో జైలు పాలు కావటం, బెయిల్ కోసం ఆయన పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. ఈ ఎదురు దెబ్బల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అపూర్వ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబుకి కేంద్రంలోని కీలక భూమిక పోషించిన వీలు అయితే కలిగింది. అయితే ఆ అంశానికి చంద్రబాబు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తన పరిధిలోనే నడుచుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే 2014 సీన్ గుర్తుకు తెచ్చుకుంటే మారిన చంద్రబాబు ఇట్టే అర్థమైపోతారు. 2014 సార్వత్రిక ఎన్నికల వేళలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి ప్రధానిగా మోడీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన వేళలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేం. వారంలోనే 2 రోజులు ఢిల్లీలో ఉంటానని జాతీయ రాజకీయాలని ప్రభావితం చేయాలన్న భావన ఆయనలో ఉండేది. దేశ ప్రధానిగా మోడీ కొత్త కావటం, గతంలో కేంద్రంలోని ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన తన అనుభవం మోడీకి అవసరమన్న విషయాన్ని ఆయన తన మాటలతోనే చెప్పకనే చెప్పారు అని చెప్పాలి. ఇలాంటి తీరును మొగ్గలోనే తుడిచివేసిన మోడీ చంద్రబాబును దూరంగా పెట్టడమే కాదు, ఆయనకు సరైన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిందంతా తెలిసిందే. మోడీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ తో కలవటం, దారుణ పరాజయానికి సొంతం చేసుకోవడం, తీవ్రమైన ప్రతికూలత పరిస్థితులను ఎదుర్కొని చివరకు పవన్ కళ్యాణ్ తో జతకట్టి ఎన్డీఏ కూటమిలో చేరటం, ఇవన్నీ కూడా తెలిసిందే. తాను చూసిన ఎత్తు పల్లాలతో తనకున్న పరిధి బలాన్ని చంద్రబాబు అర్థం చేసుకోవడంతో పాటు మోడీ విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. మోడీకి తిరుగులేదు అన్నట్లుగానే చెప్పడమే కాదు, మోడీ ఆధిక్యతను సంపూర్ణంగా గుర్తించేందుకు వెనకడుగు తత్వం కూడా చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కూడా కనిపించింది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయినప్పటికీ ఏపీకి సంబంధించిన అంశాలకు కేంద్ర సహకారాలను కోరటం, అది కూడా డిమాండ్ గానే కాకుండా స్నేహపూర్వకంగా రిక్వెస్టింగ్ గా అడగటం ద్వారా అనుకున్నది సాధించుకున్నారు అన్నది కూడా చంద్రబాబు ప్రదర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ డీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు ఎన్డీఏ కూటమికి తమ మద్దతును ఇచ్చేందుకు ఆసక్తిని ప్రదర్శించడం తెలిసిందే. బెంగాల్లో విపక్ష టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు తమకు ప్రత్యేక సమూహాసం కూడా గుర్తించాలి అని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. నిబంధనల ప్రకారం చూసిన టీఎంసీ చీలిక పక్ష గుర్తు లభిస్తుంది. దీంతో ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు ఉన్న 293 మంది ఎంపీలకు అదనంగా 20 మంది టీఎంసీ చీలిక వర్గం మద్దతు లభించినట్లు అవుతుంది. దీంతో ఎన్డీఏ బలం 313కు చేరుతుంది. మొత్తం 543 స్థానాలలో లోక్సభలో 313 సభ్యులు బలం. అలానే ఎన్డీఏ కూటమికి అదనపు శక్తిని ఇస్తుందని చెప్పాలి. ఇది సరిపోదన్నట్లుగానే డీఎంకేకు చెందిన ఎంపీలు సైతం ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఆ ఆలోచనలో జరుగుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఇదే జరిగితే లోక్సభలో ఎన్డీఏ బలం మరింత పెరుగుతుంది అని చెప్పాలి. ఈ పరిణామాలు చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతుందా, ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత ఏమైనా తగ్గుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే మారిన మైండ్ సెట్ తో తన పరిధిలో ఉంటున్న చంద్రబాబు తీరుతో మోడీ ఎలాంటి అసౌకర్యానికి గురి కావట్లేదంటున్నారు. ఒకవేళ తన బలం మోడీకి అవసరమైన వేళలో చంద్రబాబు తన పాత మ్యాజిక్ లను ప్రదర్శించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, కానీ మారిన చంద్రబాబు విషయంలో మోడీ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఎన్డీఏకు వచ్చే కొత్త బలంతో చంద్రబాబుకు ఎలాంటి సమస్యలు ఉండవనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది.